జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 3వ స్థానంలో శుక్రుడు ప్లస్ శని ఉన్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఇబ్బందికరంగా వాతావరణం అంటూ ఉంటుంది. ఎక్కడైనా ధనం రావాల్సి ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 4వ స్థానంలో రాహు ఉన్నారు. డాక్యుమెంటేషన్ విషయంలో ముఖ్యంగా ల్యాండ్ కానీ లేకపోతే ఫ్లాట్ కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం మీకు గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో కుజుడు నిలబడి ఉన్నారు. కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.